అనగనగా ధర్మపురి అని ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మపాలుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆయన ఎంతో ధర్మబద్ధంగా ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకుంటూ రాజ్యాన్ని ఏలేవాడు. ఆయన ఆస్థానంలో సుమతి అనే అత్యంత వివేకవంతుడైన మంత్రి ఉండేవాడు. ఆ రాజ్యంలో ధనవంతులకు, పండితులకు, వ్యాపారులకు ఎటువంటి కొదవలేదు. ఒకరోజు రాజదర్బార్లో మహారాజు కొలువుదీరి ఉండగా ఆ రాజ్యంలోని అత్యంత సంపన్నుడైన ధనుంజయుడు అనే వ్యాపారి సభలోకి ప్రవేశిస్తాడు. మహారాజా, మీ పరిపాలనలో మా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. నేను మొన్ననే మన నగర నడిబొడ్డున ఉన్న మహాదేవుని గుడికి 100 బంగారు నాణేలు విరాళంగా ఇచ్చాను. అలాగే నిన్న పేదల కోసం ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని కూడా నా సొంత ఖర్చులతో నిర్మించాను. ఈ రాజ్యంలో నా అంత దానధర్మాలు చేసేవాడు మరొకడు లేడని ప్రజలంతా నన్ను కీర్తిస్తున్నారు మహారాజా. ధనుంజయుడి మాటల్లో వినయం కంటే అహంకారం ఎక్కువగా ధ్వనిస్తోంది. ఇది గమనించిన మహారాజు చిన్నగా నవ్వి తన మంత్రి సుమతి వైపు చూస్తాడు. చాలా సంతోషం ధనుంజయ. నీ సంపదనిలా మంచి పనులకు ఉపయోగించడం అభినందించదగ్గ విషయమే. అయితే దానమనేది చేతిలో చేసేది కాదు, హృదయంతో చేసేది. కీర్తి కోసం చేసేది వ్యాపారం అవుతుంది కానీ దానం అనిపించుకోదు. మహారాజా, నేను ఏ ఉద్దేశంతో చేసినా నా ధనం వల్ల 10 మందికి మేలు జరుగుతోంది కదా. చేతిలో డబ్బున్నవాడే దానం చేయగలడు. పేదవాడు తనను తాను పోషించుకోలేడు. ఇక ఇతరులకు ఏమి దానం చేస్తాడు? కాబట్టి గొప్ప మనసు అనేది ధనవంతులకే సాధ్యం అనేది నా ప్రగాఢ విశ్వాసం. ధనుంజయుడి మాటలకు సభలోని కొందరు పండితులు, ఇతర వ్యాపారులు వంతపాడుతారు. మహారాజుకు ఈ విషయంపై ఒక స్పష్టత ఇవ్వాలనిపిస్తుంది. మంత్రివర్య, ధనుంజయుడు చెప్పిన మాటల్లో నిజం ఉందంటారా? కేవలం సంపద ఉన్నవారే గొప్ప దాతలు అని, పేదవారికి దానగుణం ఉండదని మీరు భావిస్తున్నారా? ప్రభూ, ధనం ఉన్న ప్రతివాడికి దానగుణం ఉండదు. అలాగే దానగుణం ఉన్న ప్రతివాడి దగ్గర ధనం ఉండదు. నిజమైన దానం అంటే మన దగ్గర మిగిలిపోయిన దాన్ని విదిలించడం కాదు, మనకు అవసరమైన దానిని సైతం ఇతరుల కష్టం చూసి పంచుకోవడం. అది నిరుపేదకైనా సాధ్యమే, ధనవంతుడికైనా సాధ్యమే. దానికి కావలసింది సంపద కాదు, కరుణ. మంత్రిగారు కవిత్వం బాగా చెప్తారు మహారాజా. కాని వాస్తవ ప్రపంచంలో జేబులో డబ్బు లేనివాడు కరుణ చూపిస్తే కడుపు నిండుతుందా? నా మాటను ఎవరైనా కాదనగలరా? సరే ధనుంజయ, నీ వాదన ఏంటో నాకర్థమయ్యింది. నిజమైన దాతృత్వం ఎవరిలో ఉందో, అసలైన సాయం అంటే ఏమిటో రేపటిలోగా నేనే స్వయంగా నిరూపిస్తాను. రేపు సాయంత్రం అందరూ సభకు హాజరుకండి. ఆ రోజు రాత్రి మహారాజు, మంత్రి సుమతి ఇద్దరూ రహస్యంగా సమావేశమవుతారు. ప్రజల నిజస్వరూపాన్ని, దానగుణాన్ని పరీక్షించడానికి మహారాజు ఒక అద్భుతమైన ప్రణాళికను రచిస్తాడు. మంత్రివర్య, రేపు మన నగరంలో పెద్ద జాతర జరుగుబోతోంది కదా. ధనవంతులు, పండితులు, సామాన్యులు అందరూ ఆ జాతరలో పాల్గొంటారు. నేను ఒక బిచ్చగాడి వేషంలో వెళ్లి వారి గుణాన్ని పరీక్షిస్తాను. మహారాజా, మీరు బిచ్చగాడి వేషం వేయడమా? ఇది మీకు తగదు ప్రభూ. కావాలంటే ఏ సైనికుడినో పంపుదాం. లేదు సుమతి, కళ్లతో చూస్తేనే నిజం పూర్తిగా బోధపడుతుంది. నా ప్రజల మనస్తత్వం నేనే స్వయంగా కనుక్కుంటాను. నా వేషం ఎవరికీ అనుమానం రాని విధంగా అత్యంత దయనీయంగా ఉండాలి. మరుసటి రోజు ఉదయం ధర్మపురి నగర వీధులు జాతర కోలాహలంతో నిండిపోయున్నాయి. ప్రధాన కూడలిలో గుడికి వెళ్లే దారిలో ఒక మురికి కాలువ పక్కన ఒక వృద్ధ బిచ్చగాడు పడున్నాడు. అతని ఒంటిపై చిరిగిన బట్టలున్నాయి. ముఖం, చేతులు చూడడానికే రోత పుట్టించేలా ఉన్నాడు. ఆకలితో, దాహంతో వణికిపోతూ అటుగా వెళ్లేవారిని సాయమడుగుతున్నాడు. ఆ బిచ్చగాడు మరెవరో కాదు, స్వయంగా ధర్మపాల మహారాజు. అయ్యా, 2 రోజుల నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా గొంతులో పడలేదయ్యా. ఎవరైనా గుక్కెడు నీళ్లు పోసి పిడికెడు అన్నం పెట్టండి బాబు. దాహంతో ప్రాణాలు పోతున్నాయ్యా. అటుగా పట్టు పీతాంబరాలు ధరించి తన అనుచరులతో కలిసి గుడికి వెళ్తున్న ధనుంజయుడు వస్తాడు. అతని చేతిలో దేవుడికి సమర్పించటానికి పండ్ల పళ్ళాలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. బిచ్చగాడి మూలుగు విని అటుగా చూస్తాడు. అయ్యా ధర్మప్రభువులు,
చూడబోతే గొప్పింటి వారిలా ఉన్నారు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయ్యా. ఆ పల్లెంలోని ఒక పండు ఇప్పించండి బాబు. కనీసం గుక్కెడు నీళ్ళన్నా పోయండి అయ్యా. ఛీ ఛీ, ఎక్కడ నుండి వస్తారా మీరు? పవిత్రమైన గుడికి వెళ్లే దారిలో ఇలా రోగాలతో పడి ఉండి అపవిత్రం చేస్తున్నారు. ఇవి దేవుడికి తీసుకెళ్తున్న పండ్లు. ఇవి నీకు పెడితే నాకేం పుణ్యం వస్తుంది? దేవుడికి పండ్లు పెడితే ఆకలి తీరదయ్యా. ఈ ప్రాణం పోయే జీవికి పెడితే ఆ దేవుడే సంతోషిస్తాడు బాబు. కాస్త దయ చూపండి. ఏయ్, నాకు నీతులు చెబుతావా? నా దానధర్మాల గురించి నీకేం తెలుసు? నేను 1000 మందికి అన్నదానం చేసేవాడిని. నీలాంటి దరిద్రుణ్ణి ముట్టుకుంటే నేను స్నానం చెయ్యాలి. ఓయ్ సేవకుడా, వీడి మొహం మీద ఒక వెండి నాణెం విసిరేసిరండి. వీడి ముఖం చూస్తే నా రోజంతా పాడయ్యేలా ఉంది. ధనుంజయుడి సేవకుడు ఒక వెండి నాణాన్ని ఆ బిచ్చగాడి ముందు విసిరేసి వెళ్ళిపోతాడు. బిచ్చగాడు ఆ నాణాన్ని ముట్టుకోకుండా అలాగే వణుకుతూ ఉంటాడు. కాసేపటికి ఆ దారినే వేదాద్రి అనే ఒక గొప్ప పండితుడు వస్తాడు. ఆయన రాజ్యంలో గొప్ప జ్ఞానిగా, ధర్మశాస్త్రాలు తెలిసినవాడుగా పేరు పొందాడు. స్వామి, మీరు చదువుకున్న పండితుల్లా ఉన్నారు. నా అవస్థను చూడండి. నా చేతులతో నేను నీళ్లు కూడా తాగలేకపోతున్నాను. కాస్త మీ చేతిలోని కమండలంలో గుక్కెడు నీళ్లు పోయండి స్వామి. ఓయ్, దగ్గరికి రాకు. గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మల వల్లే నీకు ఈ జన్మలో ఈ రోగాలు, ఈ దరిద్రం వచ్చాయి. కర్మను ఎవరూ తప్పించలేరు. నువ్వు దాన్ని అనుభవించాల్సిందే. పాపపుణ్యాలు తరువాత స్వామి. ముందు ఈ ప్రాణం నిలబడాలంటే కాస్త నీళ్లు కావాలి. శాస్త్రాలు చదువుకున్న మీరు కరుణ చూపకపోతే ఎలా స్వామి? శాస్త్రాలు చెప్పేది కూడా అదే. అపవిత్రమైన వారిని తాకితే నా నిష్ట భంగం అవుతుంది. నేను మహారాజు గారి సభకు వెళ్ళాలి. నా సమయం వృధా చేయకు. దేవుణ్ణి ప్రార్థించుకో అని చెప్పి వేదాద్రి కూడా అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోతాడు. ఉదయం నుండి ఎంతోమంది ఆ దారిన వెళ్తారు. కొందరు అసహ్యించుకుంటారు, మరికొందరు దూరంగా ఉండి నాణాలు విసురుతారు. కాని ఎవరూ అతనికి దగ్గరగా వచ్చి కనీసం నీళ్లు పట్టే ప్రయత్నమే చేయరు. మధ్యాహ్న సమయం అవుతుంది. ఎండ మండిపోతోంది. అప్పుడు ఆ దారిన రామయ్య అనే ఒక పేద కూలివాడు వస్తాడు. ఉదయం నుంచి అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మి రాగా వచ్చిన 2 రాగి నాణాలతో ఒక చిన్న పూటకూళ్ల ఇంట్లో 2 రొట్టెలు, కాస్త పప్పు కొనుక్కొని ఒక విస్తరాకులో కట్టుకొని వస్తున్నాడు. అతని బట్టలు చెమటతో తడిసిపోయున్నాయి. అయ్యా బాబు, ఎవరైనా ఉన్నారా? దాహం, ఆకలి, ప్రాణాలు పోతున్నాయి. రామయ్య ఆ మూలుగు విని వెంటనే ఆ మురికి కాలువ పక్కకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ బిచ్చగాడి దయనీయ స్థితి చూసి అతని కళ్ళు చెమరుస్తాయి. ఏమాత్రం అసహించుకోకుండా బిచ్చగాడి దగ్గరగా కూర్చుంటాడు. అయ్యో పెద్దాయినా, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నావయ్యా! ఎండలో ఇలా కాలిపోతున్నావు. ఒక్క నిమిషం ఆగు, నేను నీళ్లు తెస్తాను. రామయ్య వెంటనే పరిగెత్తుకుని పక్కనే ఉన్న బావిలోంచి తన వద్ద ఉన్న చిన్నపాటి మట్టి పాత్రలో నీళ్లు తోడుకుని వస్తాడు. బిచ్చగాడి తలను తన ఒడిలోకి తీసుకుని మెల్లగా అతని నోటిలో నీళ్లు పోస్తాడు. చల్లని నీళ్లు పోశావు బాబు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. కాని 2 రోజులుగా కడుపులో ఏమీ పడలేదు. పేగులు ఆకలితో మాడిపోతున్నాయి. నీ దగ్గర ఏదైనా తినటానికి ఉందా? రామయ్య తన చేతిలో ఉన్న విస్తరాకు పొట్లాన్ని చూసుకుంటాడు. ఉదయం నుంచి కాయా కష్టం చేసినందుకు అతనికి ఆకలి దహించుకుపోతోంది. ఆ 2 రొట్టెలు తింటే కాని అతనికి రాత్రికి నిద్ర పట్టదు. ఇంటి దగ్గర వేరే ఆహారం ఏమీ లేదు. ఒక్క క్షణం ఆలోచిస్తాడు. కాని బిచ్చగాడి దీనస్థితి చూసి అతని మనసు కరిగిపోతుంది. నేను ఒక పూట పస్తూ ఉంటే నా ప్రాణాలు ఏమీ పోవు. కాని ఈ ముసలాయన ఈ పూట తినకపోతే ఖచ్చితంగా ప్రాణాలు వదిలేలా ఉన్నాడు. నా ఆకలి కన్నా అతని ప్రాణం ముఖ్యం అని నిర్ణయించుకున్న రామయ్య తన విస్తరాకు విప్పి ఆ రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పప్పులో అద్ది తన చేతులతో స్వయంగా ఆ బిచ్చగాడి నోటిలో పెడతాడు. నెమ్మదిగా తినవయ్యా, గొంతు పట్టుకుంటుంది. నీ ఆకలి తీరితే నా కడుపు నిండినట్టే. నా కోసం నీ భోజనం నాకు పెడుతున్నావు. మరి నువ్వేం తింటావు నాయనా? నిన్ను చూస్తుంటే నువ్వు కూడా కడుపు నిండా తిని రోజులైనట్లుంది. నాదే ఉందయ్యా. రేపు మళ్ళీ కష్టపడితే 4 రాళ్లు వస్తాయి. అప్పుడు తింటాను. ఈ పూటకి మంచినీళ్లు తాగి పడుకుంటానులే.
అయినా నీలాంటి అవస్థలో ఉన్నవారికి నా దగ్గర ఉన్నది పెట్టకపోతే నేను మనిషిగా పుట్టి కూడా దండగే కదా పెద్దాయన. రామయ్య ప్రేమగా అన్నం తినిపించిన తర్వాత తన పాత కండువాను తీసి ఆ బిచ్చగాడికి కప్పుతాడు. ఈ కండువా కప్పుకో పెద్దాయన, ఈ రాత్రికి చలిబాధ ఉండదు. రేపు నేను పనికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నీకోసం ఏమైనా తీసుకువస్తాను. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడులే అని చెప్పి రామయ్య ఆకలి కడుపుతోని కాని ఎంతో సంతృప్తిగా చిరునవ్వుతో అక్కడ్నుంచి తన గుడిసెకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న ధర్మపాల మహారాజు గుండె బరువెక్కిపోయింది. నిజమైన దైవత్వం ఆ పేదవాడిలోనే ఉందని ఆయనకు అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం రాజదర్బార్ కిట్టకిట్టలాడుతోంది. మహారాజు ఆజ్ఞ మేరకు దర్బారుకు ధనంజయుడు, పండితుడు వేదాద్రి వచ్చారు. వారితో పాటు రాజభటులు రామయ్యను కూడా సభలోకి తీసుకొస్తారు. రామయ్య భయంతో వణికిపోతూ ఉంటాడు. అయ్యో దేవుడా, నేను ఏ తప్పు చేయలేదే. నన్ను రాజుగారి సభకు ఎందుకు తీసుకొచ్చారు? నాకు శిక్ష పడుతుందా ఏంటి? మహారాజు ధర్మపాలుడు సింహాసనం మీద కూర్చొని గంభీరంగా సభను ఉద్దేశించి మాట్లాడతాడు. సభికులారా, నిన్న దానధర్మాల గురించి, సహాయం చేయడం గురించి ఈ సభలో పెద్ద చర్చ జరిగింది. ధనుంజయుడు తన సంపద వల్లే గొప్ప దానాలు చేయగలుగుతున్నానని అన్నాడు. ఆ విషయంపై నాకు కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి నిన్న నేనొక చిన్న పరీక్షను పెట్టాను. మహారాజా, పరీక్ష? మాకలాంటిదేమీ తెలియదే. నిన్న జాతర దారిలో మురికి కాలువ పక్కన ఒక ముసలి బిచ్చగాడు ఆకలితో అల్లాడుతూ పడి ఉన్నాడు కదా. ఆ బిచ్చగాడిని ఎవరెవరు చూశారు? ధనుంజయుడు, వేదాద్రి ఇద్దరూ ఆశ్చర్యంతో ముఖాలు చూసుకుంటారు. చూశాను మహారాజా. వాడు మహాదరిద్రుడు. అటుగా వెళ్తుంటే వాడికి నేను ఒక వెండి నాణెం కూడా దానం చేశాను. నా గొప్పతనం చూసి వాడే ఆశ్చర్యపోయి ఉంటాడు. నేను కూడా చూశాను ప్రభు. వాడు గత జన్మ పాపాలు అనుభవిస్తున్నాడు. ధర్మశాస్త్రాల ప్రకారం వాడి కర్మను వాడే అనుభవించాలని వాడికి జ్ఞానబోధ చేసి వచ్చాను. జ్ఞానబోధ, వెండి నాణెం. నిన్నక్కడ మురికిలో కూర్చొని మీ మాటలు విన్నది, మీ వెండి నాణెం చూసింది మరెవరో కాదు, నేనే. ఆ బిచ్చగాడి వేషంలో ఉన్నది ఈ ధర్మపాలుడే. ఈ మాట వినగానే సభలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. ధనుంజయుడికి చెమటలు పడతాయి. వేదాద్రి తలదించుకుంటాడు. రామయ్యకు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాదు. ధనుంజయ, నీ సంపద నీకు అహంకారాన్ని ఇచ్చింది కాని కరుణనివ్వలేదు. గుడిసెలో ఉన్న రాతి విగ్రహానికి లక్షల విలువైన పండ్లు సమర్పించడానికి వెళ్తున్న నీకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తోటి మనిషి ఆకలి కనిపించలేదు. మురికిలో ఉన్నాడని అసహ్యించుకున్నా. దూరం నుండి నాణెం విసిరి నీ అహంకారాన్ని సంతృప్తిపరుచుకున్నా. ఇది దానం కాదు, నీ అహంకార ప్రదర్శన. నువ్వు కడుపు నిండిన వాడికి అన్నం పెట్టి పేరు తెచ్చుకుంటావు కాని ఆకలితో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళలేవు. ధనుంజయుడు అవమానంతో తలదించుకుంటాడు. ఇక పండితులు వేదాద్రి గారు, మీరు చదివిన శాస్త్రాలు తోటి మనిషి మీద జాలి చూపించవని మీకు చెప్పలేదా? కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవటం కంటే పెద్ద కర్మ, పెద్ద పాపం ఇంకొకటి లేదు పండితవర్య. మీరు చదివిన చదువు మీ మెదడుకు చేరింది కాని మీ హృదయానికి చేరలేదు. వేదాద్రి సిగ్గుతో చేతులు కట్టుకొని నిలబడతాడు. అప్పుడు మహారాజు సింహాసనం దిగి భయంతో మూలన నిలబడిన రామయ్య దగ్గరకు నడిచి వెళ్తాడు. రాజు తన దగ్గరికి రావడంతో రామయ్య చేతులెత్తి నమస్కరిస్తాడు. మహారాజు రామయ్య చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు. సభికులారా, ఇతను రామయ్య. రోజంతా కష్టపడితే కాని పూట గడవని నిరుపేద కూలి. ఇతని దగ్గర ధనంజయుడిలాగా విసిరేయటానికి వెండి నాణాలు లేవు. వేదాద్రి గారిలాగా చెప్పడానికి వేదాంతాలు లేవు. కాని ఇతని దగ్గర స్వచ్ఛమైన మానవత్వం ఉంది. నిన్న ఆకలితో అల్లాడుతున్న నాకు తన ఆకలిని చంపుకొని తన నోటికాడి ముద్దను నాకు తినిపించాడు. నా దాహం తీర్చడానికి ఏమాత్రం అసహ్యించుకోకుండా నా తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. ఈ రాజ్యానికి అసలైన రాజు ఇతనే. మహారాజా, నన్ను క్షమించండి. మీరు మహారాజు అని తెలియక ఏకవచనంలో మాట్లాడాను. నా వద్ద ఉన్నది ఆ కాస్త పప్పు రొట్టె మాత్రమే. అది మీకు పెట్టి ఏదో తప్పు చేశాను. క్షమించండి ప్రభువు. లేదు రామయ్య, నువ్వు పెట్టిన ఆ రొట్టె ముక్కల్లో నేను అమృతాన్ని రుచి చూశాను. నువ్వు కప్పిన ఆ పాత కండువ నాకు నా రాజరికపు పట్టు వస్త్రాల కంటే ఎంతో వెచ్చదనాన్నిచ్చింది. ధనంజయుడు దేవుడికి పండ్లు సమర్పించి పుణ్యం కొనాలనుకున్నాడు.
కానీ నువ్వు సాటి మనిషిలో దేవుణ్ణి చూశావు. గొప్పవాడంటే డబ్బున్నవాడు కాదు రామయ్య. పక్కవాడి ఆకలిని తన ఆకలిగా భావించేవాడు ఈ సృష్టిలో అత్యంత గొప్పవాడు. మహారాజు మాటలకు సభంతా కరతాళ ధ్వనులతో మారు మోగిపోతుంది. ధనుంజయుడు, వేదాద్రి తమ తప్పును తెలుసుకుని రామయ్యను క్షమాపణ అడుగుతారు. మంత్రివర్య, ఈ రోజు నుండి రామయ్యకు మన రాజ్యంలో అత్యున్నత గౌరవం దక్కాలి. రామయ్య దారిద్ర్యాన్ని శాశ్వతంగా పోగొట్టడానికి అతనికి 10 ఎకరాల సారవంతమైన భూమిని, ఉండటానికి ఒక చక్కటి ఇంటిని బహుకరిస్తున్నాను. అలాగే మన రాజ్యంలో అన్నదాత సత్రాల పర్యవేక్షణ బాధ్యతను కూడా ఇతనికి అప్పగిస్తున్నాను. కడుపు మంట తెలిసినవాడే ఆకలి విలువను గుర్తించగలడు. ఆ మాటలకు రామయ్య ఆనంద బాష్పాలతో మహారాజు పాదాలపై పడతాడు. తన అహంకారాన్ని వదులుకున్న ధనుంజయుడు తన ఆస్తిలో సగభాగాన్ని రాజ్యంలో పేదల వైద్యం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు. వేదాద్రి తన జ్ఞానాన్ని పేద పిల్లలకు ఉచితంగా పంచడానికి ముందుకొస్తాడు. అలా ఒకరోజు చేసిన చిన్న వేషధారణ ఆ రాజ్యంలో ఎందరో జీవితాలను మార్చేసింది. విన్నారు కదా, దానమనగానే జేబులో ఉన్న డబ్బునివ్వడం మాత్రమే కాదు, తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు వారి పట్ల మనం చూపే చిన్న కరుణ, ఆప్యాయత, మనం పంచుకుని ఒక చిన్న సహాయం 1 కోటి రూపాయల దానం కంటే గొప్పది. సంపద అనేది మన ఖజానాలో ఉన్న ధనాన్ని బట్టి కాదు, మన మనసున్న కరుణను బట్టి కొలువు పడుతుంది. సాటి మనిషికి సాయం చేయలేని 100 జన్మలైనా వ్యర్థమే. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపజేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అనగనగా కళింగ మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే శభాష్ యువరాజు సూర్యప్రతాపవర్మ. ఆయన కత్తి దూస్తే శత్రువులకు వణుకు, ఆయన నవ్వితే ప్రజలకు వెన్నెల. సూర్యప్రతాపుడికి యవ్వనం వచ్చింది, పెళ్ళీడు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. కాని సూర్యప్రతాపుడికి కంచులాంటి కండలతో పాటు వెన్నలాంటి మనసు ఉంది. ఆయనకు ఆస్తులు, అంతస్తులు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. ఒకరోజు కళింగ రాజ్యసభలో సూర్యప్రతాపవర్మ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. పక్కనే రాజమాత విజయకుమారి మరియు మహామంత్రి కుటిలాక్షుడు కూర్చుని ఉంటారు. సభలో చర్చలు మొదలవుతాయి. జయము జయము కళింగ సార్వభౌమ ప్రభు, వంగరాజ్యము నుంచి వచ్చిన సందేశం మీ ముందు ఉంచుతున్నాను. వంగదేశపు రాజకుమారి చంద్రలేఖతో మీ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆ పెళ్లి జరిగితే మన కళింగ రాజ్య సరిహద్దులు సముద్రం దాకా విస్తరిస్తాయి. ఆ రాజకుమారి అందంలో రంభ, ఆస్తిలో కుబేర కూతురు. మీ అనుమతి ఇస్తే ముహూర్తాలు పెట్టిస్తాను ప్రభు. మంత్రివర్య, కళింగరాజ్య సరిహద్దులను విస్తరించడానికి నాకు వివాహం అవసరం. నా భుజబలంతో, నా అసిధారతో ఈ భూమండలాన్ని జయించగల సత్తా ఈ సూర్యప్రతాపుడికి ఉంది. వివాహమనేది రాజ్యాలను కలుపుతుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ వివాహమనేది 2 మనుషులను, 2 హృదయాలను కలపాలి. సూర్య, మంత్రిగారు చెప్పింది నిజమే కదా నాయనా? మన వంశ గౌరవానికి తగ్గ ఇంటి పిల్ల రావాలి. వంగదేశపు రాజకుమారి మన కోటలో అడుగుపెడితే ఆ కోటి కాంతులు మన సింహాసనానికి శోభ తెస్తున్నాయి కదా. ఇంకెందుకు ఈ ఆలోచన? అమ్మా, కోటి కాంతులు తెచ్చే రాజకుమారి నాకు వద్దు తల్లి. కోటలో పుట్టి బంగారు పల్లెంలో అన్నం తిన్న ఆమెకు మన కళింగరాజ్యంలో ఉన్న పేదవాడి ఆకలి మంట విలువ ఏం తెలుస్తుంది? బంగారంతో నిండిన నగలు వేసుకునే పిల్ల కాదు, దయతో నిండిన హృదయం ఉన్న కన్య నాకు కావాలి. 1 కోటి వరహాలు ఖచ్చితంగా ఉన్న కోటలో ఒక్క ఆత్మీయ పలకరింపు లేని తల్లి లేకపోతే ఎంత శూన్యమో, అలాంటి దౌర్భాగ్యురాలు నాకు భార్యగా వద్దు. నాకు కావలసింది కళింగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే రాణి కాదు, ఈ సూర్యప్రతాపుడి హృదయాన్ని అధిష్ఠించే దేవత. ప్రభూ, క్షమించాలి. మీ ఆదర్శాలు వినటానికి బాగుంటాయి, కాని రాజ్య పాలనకి పనికిరావు. రాజన్నవాడు రాజకుమారినే పెళ్లి చేసుకోవాలి. ఇది మన వంశ ఆచారం. ఆచారాలు మనుషులు చేసుకున్నవి మంత్రిగారు. ధర్మాన్ని మించిన ఆచారం లేదు. నా మనసుకు నచ్చే తోడు దొరికే వరకు ఈ కళింగ సింహాసనానికి వివాహం జరగదు. సభ చాలించండి. సూర్యప్రతాపుడు గట్టిగా తేల్చేయడంతో సభ ముగిసిపోతుంది. కాని సూర్యప్రతాపుడికి తన ప్రజల అసలు బ్రతుకులు తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా ఒక సామాన్య భటుడి మారువేషం వేసుకుని రాజధాని వీధుల్లో ఒంటరిగా సంచరించడానికి బయలుదేరుతాడు. చీకటి పడుతుంది. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి.
ఒక గుడి బయట చలికి వణుకుతూ కొందరు యాచకులు పడుకొని ఉంటారు. అక్కడ చిరిగిపోయిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన ముఖంతో అనంత అనే ఒక యాచకురాలు కూర్చుని ఉంటుంది. ఆమె ముఖంలో దరిద్రమున్నా కళ్లల్లో ఒక దివ్య తేజస్సు ఉంటుంది. సూర్యప్రతాపుడు చెట్టుచాటున నుంచొని ఆమెను గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ముసలి యాచకుడు ఆకలితో అలమటిస్తూ అనంత దగ్గరకు వస్తాడు. తల్లి, 2 రోజులయ్యింది గుక్కెడు నీళ్లు తాగి. కడుపులో ఆకలి ప్రాణాలు తీస్తోంది తల్లి. ఏమైనా ఉంటే పెట్టమ్మా. తీసుకో తాత, నీ ఆకలి ముందు నా ఆకలి ఎంత? వయసులో ఉన్నవాడివి, చలిలో వణికిపోతున్నావు. ఇది తిని ఆకలి తీర్చుకో. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. నువ్వు అనుభవిస్తున్న ఈ దరిద్రం త్వరలో తీరిపోయి నువ్వు మహారాణివి అవుతావు తల్లి. చెట్టుచాటున ఈ దృశ్యాన్ని చూస్తున్న సూర్యప్రతాపుడికి గుండెల్లో ఏదో తెలియని ప్రకంపన మొదలవుతుంది. తన ప్రాణం పోతున్నా కూడా ఇంకొకరికి అన్నం పెట్టిన ఆ యాచకురాలి త్యాగానికి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన నిశ్శబ్దంగా అనంత ముందుకు వస్తాడు. ఎవరివే నువ్వు? ఈ చీకటి రాత్రిలో చలికి వణుకుతూ నీ ప్రాణాధారకరమైన ఆహారం ఇంకొకరికి దానం చేశావు. దరిద్రంలో కూడా ఇంత త్యాగగుణం కనబరిచిన నీ హృదయం ఏ రత్నంతో చేయబడినది? అయ్యా, హృదయరత్నంతో చేయబడి ఉంటే అది రాయిలాగే మారిపోతుంది. హృదయం మట్టితో చేయబడింది కాబట్టే అందులో దయ అనే గింజ మొలకెత్తుతుంది. ఆకలి బాధ తెలిసినవాడే పక్కవాడి ఆకలి మంటను అర్థం చేసుకోగలడు. నాకు ఆకలి తెలుసు, అందుకే ఆయనకి అన్నం పెట్టాను. ఇందులో త్యాగం ఏమీ లేదు, కేవలం మానవత్వం మాత్రమే ఉంది. ఏమి నీ వాగ్ధాటి? చెప్పే ప్రతి మాటలో వేదాంతం నిండి ఉంది. దరిద్రం నీ దేహానికి అంటుకుంది కాని నీ మనసుకు మాత్రం రాజసాన్ని అంటించుకుంది. నీ తెలివికి, నీ గుణానికి నేనే దాసోహమయ్యాను. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరైతే నాకేంటయ్యా? రాజైనా భటుడైనా ఆకలేసినప్పుడు తినే అన్నం ఒక్కటే, చనిపోయాక కలిసిపోయే మట్టి ఒకటే. మీరు ఎవరైనా, మీరు కూడా నాలాంటి ఒక మనిషే. నేను మనిషిని మాత్రమే కాదు, ఈ కళింగ సామ్రాజ్యానికి అధిపతిని, సూర్యప్రతాప వర్మను. ప్రభు క్షమించండి, మీరు మహారాజులని తెలియక ఏదో ప్రగల్భాలు పలికాను. నన్ను క్షమించండి దొరా, నేను ఒక అనాథ యాచకురాలిని. లేదు తల్లి, నువ్వు అనాథవు కావు. నువ్వు యాచకురాలివి అంతకంటే కావు. నా కన్నులు వెతుక్కున్న నిధివి నువ్వు. బంగారం కంటే విలువైన గుణం, రత్నాల కంటే మెరిసే తెలివితేటలు నీ సొంతం. నిన్ను ఈ క్షణమే నా ధర్మపత్నిగా, ఈ కళింగ సామ్రాజ్యానికి పట్టమహీషిగా ప్రకటిస్తున్నాను. నువ్వు నాతో కోటకు రావాలి. వద్దయ్యా వద్దు. ఒక యాచకురాలిని పెళ్లి చేసుకునే మీ వంశగౌరవాన్ని వీధికి ఈడ్చుకోకండి. నేను దరిద్రురాలిని, గుడిమెట్ల మీద బతికేదానిని. మీ రాజప్రసాదాలు మెట్లు ఎక్కే అర్హత నాకు లేదు ప్రభు. నన్ను వదిలేయండి. అర్హత అనేది పుట్టుకతో రాదు, పెరిగిన గుణంతో వస్తుంది. నీ గుణం ముందు నా సింహాసనం కూడా చిన్నది. ఈ సూర్యప్రతాపుడి మాట శాసనం. నువ్వు నాతో వచ్చి తీరాలి. సూర్యప్రతాపుడు అనంతను గౌరవంగా రాజప్రసాదానికి తీసుకువెళతాడు. మరుసటి రోజు ఉదయం కళింగ రాజ్యసభలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అవుతుంది. సూర్యప్రతాపుడు ఒక యాచకురాలిని పట్టమహారాణిగా తీసుకువచ్చాడు అన్న విషయం తెలిసి రాజమాత, మహామంత్రి ఆగ్రహోదగ్రులవుతారు. సభలో అనంత తలదించుకొని నిలబడి ఉంటుంది. సూర్యా, ఏమి ఈ ఘోరం? ఏమి ఈ అవమానం? మన కళింగ వంశవృక్షానికి ఒక పిచ్చి మొక్కను అతుకు పెడుతున్నావా? ఒక యాచకురాలు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న దరిద్రురాలు మన సింహాసనం ఎక్కడవేంటి? నేనిది బ్రతికుండగా జరగనివ్వను. ప్రభూ, మీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది. ఈ పిల్ల రక్తంలో ఏమి దోషం ఉందో, ఎవరి పిల్లో మనకు తెలియదు. ఈ బిచ్చగత్తెను రాజ్యం మీద రుద్దితే సామంతరాజులు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. కళింగ గౌరవం మట్టిపాలవుతుంది. వెంటనే ఈ పిల్లను వీధికి గెంటేయండి. ఆపండి! మంత్రి, నా భార్యగా నేను ఎన్నుకున్న స్త్రీని అవమానిస్తే నీ తల తెగి నేలమీద పడుతుంది. అమ్మా, వంశం రక్తం అంటున్నారు కదా. రక్తం రంగు అందరికీ ఎరుపుగానే ఉంటుంది అమ్మా. దరిద్రం అనేది ధనానికి సంబంధించినది కాని గుణానికి కాదు. ఈ పిల్ల చేసిన త్యాగం ముందు
మీ కోట్లు, మీ కిరీటాలు పనికిరావు. నేను ఇక్కడ నించోబెట్టింది ఒక యాచకురాలిని కాదు, భవిష్యత్తు కళింగ మహారాణిని. లేదు సూర్య, నీ తల్లిగా నేను చెబుతున్నాను. ఈ పిల్ల నాకు కోడలుగా వద్దు. రాజమాతగా ఈ పిల్లను నేను అసహ్యించుకుంటున్నాను. ఈమె దగ్గర రాజకళే లేదు. రాజమాత గారు శాంతించండి. ప్రభుగారి నిర్ణయాన్ని మనం తిరస్కరించలేము. కాని ఈ పిల్ల నిజంగా కళింగ సింహాసనానికి అర్హురాలే అయితే దానికి ఒక పరీక్ష పెడదాం. కళింగ రాజ్య న్యాయపీఠం మీద కూర్చొని ఒక ధర్మ సందేహం తీర్చాలి ఈ పిల్ల. అందులో ఈమె బుద్ధిబలం ఏంటో తెలుస్తుంది. ఒకవేళ ఈమె తెలివిగా న్యాయం చెబితే నేను ఈమెను మహారాణిగా అంగీకరిస్తాను. ఒకవేళ ఓడిపోతే ఈమె శాశ్వతంగా ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోవాలి. సమ్మతమేనా ప్రభూ? ఈ పరీక్షకు నా భార్య సిద్ధం. నాకు ఆమె జ్ఞానం మీద పూర్తిగా నమ్మకం ఉంది. అడుగు మంత్రి, నీ సందేహమేమిటో అడుగు. సభ అంతా నిశ్శబ్దమవుతుంది. ఒక యాచకురాలు న్యాయపీఠం మీద కూర్చుంటుంది. మంత్రి కుటిలాక్షుడు ఒక గడసరి చిరునవ్వుతో ముందుకు వస్తాడు. వినండి భావి మహారాణి గారు. ఒక ఊళ్ళో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు కోటీశ్వరుడు, ఇంకొకడు కూలి పని చేసుకునే పేదవాడు. కోటీశ్వరుడి దగ్గర 100 ఎకరాల పచ్చగడ్డి పొలం ఉంది. పేదవాడి దగ్గర ఒకే ఒక ఆవు ఉంది. ఒకరోజు రాత్రి పేదవాడి ఆవు తప్పిపోయి కోటీశ్వరుడి పొలంలో వెళ్లి అక్కడ ఉన్న గడ్డి అంతా తినేసి అక్కడే పడుకుంది. ఉదయం కోటీశ్వరుడు వచ్చి చూసి, నా గడ్డి తిన్నందుకు ఈ ఆవు నా సొంతం అని పంచాయితీ పెట్టాడు. పేదవాడు, అయ్యా, ఆవు నా ప్రాణం, నాకిచ్చేయండి అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర ప్రకారం ఆ ఆవు ఎవరికి దక్కాలి? గడ్డి నష్టపోయిన కోటీశ్వరుడికా, లేక ఆవు యజమాని అయిన పేదవాడికా? ఈ తీర్పుతో మీ బుద్ధి ఏంటో తేలిపోతుంది. సభ అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తుంటుంది. ఇది చాలా చిక్కు ప్రశ్న. ఆవు కోటీశ్వరుడికి ఇస్తే పేదవాడికి అన్యాయం చేసినట్లు, పేదవాడికి ఇస్తే కోటీశ్వరుడి ఆస్తికి భంగం కలిగినట్లు. రాజమాత ఎగతాళిగా అనంతవైపు చూస్తుంది. అనంత క్షణంపాటు కళ్ళు మూసుకొని ఆలోచించి న్యాయపీఠం మీద నుంచి లేస్తూ గొంతు సవరించుకొని మాట్లాడడం మొదలుపెడుతుంది. మహామంత్రి గారు, ఈ చిన్న ప్రశ్నకు కళింగ న్యాయపీఠం దాకా రావాల్సిన అవసరం లేదు. ధర్మం ఎప్పుడూ ఒకవైపే ఒరిగి ఉండదు. అది త్రాసులాగా సమానంగా ఉండాలి. మీరు అడిగిన దానికే నా తీర్పు ఇదే. ఆ ఆవు ఖచ్చితంగా కోటీశ్వరుడిదే. ఆ మాట వినగానే సూర్యప్రతాపుడికి గుండె ఆగినంత పనవుతుంది. ఏమీ ఈ పిల్ల పేదవాడికి అన్యాయం చేస్తోంది అని అనుకుంటాడు. మంత్రి కుటిలాక్షుడు పగలబడి నవ్వుతాడు. ఆహా, ఏంటి ధర్మప్రభువు, ఒక యాచకురాలివి అయ్యుండి కూడా పేదవాడికి అన్యాయం చేస్తున్నావు. నీ తీర్పు తప్పు. నువ్వు ఓడిపోయావు. ఆగండి మంత్రివర్య, నా తీర్పు ఇంకా పూర్తి కాలేదు. నువ్వు గడ్డి తినేందుకు ఆవు కోటీశ్వరుడు సొంతం అన్నావు. నిజమే, గడ్డి ఆయన ఆస్తి కాబట్టి దాన్ని మేసి బలిసిన ఆవు ఆయనదే అవుతుంది. కాని ఆ ఆవు ఇచ్చిన పాలు తాగి గత 10 ఏళ్లుగా ఆ పేదవాడు బ్రతుకుతున్నాడు. ఆ ఆవు పాలు లేకపోతే ఆ పేదవాడు ఎప్పుడో చనిపోయేవాడు. అంటే ఆ పేదవాడి రక్తం, మాంసం, ప్రాణం అంతా ఆ ఆవు వల్లే వచ్చినదే. అప్పుడు ఆ పేదవాడి ప్రాణాలు కూడా ఆ ఆవు సొంతమే కదా. అవును, అంతే కదా. అయితే వినండి, ఈ తీర్పు ప్రకారం ఆవు కోటీశ్వరుడు సొంతం అయింది కాబట్టి ఆ ఆవు మీద ఆధారపడి బతికిన ఆ పేదవాడి ప్రాణాలు కూడా కోటీశ్వరుడి సొంతమే. రేపటి నుంచి ఆ కోటీశ్వరుడే ఆ పేదవాడిని పోషించాలి, వాడి ఆకలి తీర్చాలి, వాడికు ఇల్లు కట్టివ్వాలి. వాడి బాధ్యత అంతా కోటీశ్వరుడిదే. ఒకవేళ ఆ కోటీశ్వరుడు ఆ పేదవాడిని పోషించడానికి నిరాకరిస్తే ఆ ఆవు తిరిగి ఆ పేదవాడికే అప్పగించాలి. ఇదే నా తీర్పు. ఇదే కళింగ రాజ్య ధర్మం. అనంత ఆడిన ఈ మాటల గారడీకి సభలో ఉన్న ప్రజలు, సామంతరాజులు ఒక్కసారిగా లేచి నుంచొని జయహో జయహో మహారాణి అని చప్పట్లు కొడతారు. మహామంత్రి కుటిలాక్షుడి ముఖంలో నెత్తురు చుక్క లేకపోయింది. తన కుటిల బుద్ధితో వేసిన ప్రశ్నకు ఇంత అద్భుతమైన పేదవాడిని కాపాడుతూ కోటీశ్వరుడికి బుద్ధి చెప్పే తీర్పు ఇస్తుందని ఆయన ఊహించలేదు. సూర్యప్రతాపుడి కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలుతాయి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అనంతను హత్తుకుంటాడు. చూశారా మంత్రిగారు, చూశారా తల్లిగారు,
మట్టిలో దాగిన మాణిక్యం నా భార్య. ఈ తీర్పుతో కళింగ రాజ్య కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఇప్పుడు చెప్పండి, ఈమె కళింగ సింహాసనానికి అర్హురాలే కదా? నన్ను క్షమించు తల్లి. దరిద్రమనేది బట్టలకు అంటుతుంది కాని బుద్ధికి కాదు అని ఈరోజు నువ్వు నిరూపించావు. కళింగరాజ్య మహారాణిగా ఉండడానికి నా కొడుకు సూర్యప్రతాపుడు కంటే నీకే ఎక్కువ అర్హత ఉంది తల్లి. నా కొడుకు నిన్ను ఎన్నుకొని నా వంశ గౌరవాన్ని ఇంత అంతస్తుకు తీసుకువచ్చాడు. తల్లి, కుటిలపు బుద్ధితో మిమ్మల్ని అవమానించాలనుకున్న ఈ పాపిని క్షమించండి. ఈ రోజు నుంచి కళింగ రాజ్యానికి మీరే పట్టపు మహారాణి. మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. సభలో ఆనందం వెల్లివిరుస్తుంది. కళింగరాజ్య ప్రజలు అంతా పెళ్లికి తరలివస్తారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. బంగారు పల్లకిలో పట్టువస్త్రాలు ధరించి అనంత తేజస్సుతో అనంత మండపానికి వస్తుంది. వేదమంత్రాల మధ్య కళింగ సార్వభౌముడు సూర్యప్రతాపవర్మ యాచకురాలుగా ఉన్న అనంత మెడలో మంగళసూత్రం కట్టి ఆమెను తన అర్ధాంగిగా కళింగపట్ట మహారాణిగా స్వీకరిస్తాడు. ఒక యాచకురాలు తన గుణ సంపదతో తెలివితేటలతో ఒక గొప్ప మహారాజు మనసు గెలుచుకొని అహంకారులైన మంత్రులను కూడా తలవంచేలా చేసి రాజమహారాణిగా మారిన ఈ బిచ్చగత్తెతో రాజు పరిణయం కథ కళింగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. గుణాన్ని మించిన ఆస్తి లేదని ఈ కథ ప్రపంచానికి చాటింది.